దానిపైన నివేదికిస్తారు. మిగిలినటువంటి అంశంపైన ఏం చేస్తారో కూడా చూద్దాం. రామారావు చెప్పండి, ముఖ్యంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించారు, ఒకవైపు ఎఫ్ఐఆర్లు చూశారు, ఇంకోవైపు ఎక్కడైతే ఘటనలు జరిగారో అక్కడ కూడా ప్రత్యక్షంగా చూడడం, వారితో మాట్లాడినటువంటి పరిస్థితి, ఇంకోవైపు నివేదిక రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నివేదిక ఎప్పుడు సిద్ధం చేయబోతున్నారు, ఎప్పుడు అందించబోతున్నారు, ఎలక్షన్ కమిషన్కి ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది, దీని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? శ్రీహరి సిట్టు నివేదిక ఈరోజు మధ్యాహ్నం 3 గంటలలోపు డీజీపీకి ఇవ్వబోతున్నారు. అయితే సిట్టు బృందం మాత్రం ప్రధానంగా 5 అంశాల మీద ఫోకస్ పెట్టింది. ఒకటి, ఇప్పటివరకు నమోదైన ఎఫ్ఐఆర్లో పాతదారులు మాత్రమే ఉన్నారు, దీని వెనక సూత్రధారులు ఎవరు, సూత్రధారుల కదలికలకు సంబంధించి కూడా ఫోకస్ పెట్టింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్లు ఏవైతే నమోదైనాయో ఆ ఎఫ్ఐఆర్లు సెక్షన్లకు అనుగుణంగా, అక్కడ జరిగిన సంఘటనలకు అనుగుణంగా సెక్షన్లు ఉన్నాయా, అదేవిధంగా ఆ సెక్షన్ల ప్రకారం ఎవరైతే హింసాకాండలో పాల్గొన్నారో వాళ్ళ పేర్లు పెట్టారా, అసలు వాళ్ళను వదిలేశారా అనేది నెంబర్ 2, ఇది కూడా చూస్తున్నారు. ఇక నెంబర్ 3 ఏంటంటే ప్రధానంగా మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్ గృహ నిర్బంధంలో ఉన్నప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి పరారై ఎలా వెళ్ళారు, ఎవరు అనుమతి తీసుకొని వెళ్ళారు, ఎవరికైనా అనుమతి ఇచ్చారా, అక్కడ ఉన్న గన్మెన్లు ఏం చేశారు, షాడో పార్టీ ఏం చేసింది అనేది కూడా ప్రధానంగా పరిశీలిస్తూ ఉన్నారు. దీనిపై ఇప్పటికే వినీత్ బ్రిజ్లాల్ టీడీపీ బృందానికి ఆయనపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం, అదేవిధంగా ఎవరైతే వదిలేశారో వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పారు. దీంతో పాటు నెంబర్ 2 ఏంటంటే తాడిపత్రిలో గతంలో 2.5 సంవత్సరాలు పనిచేసి ఆయన రాజంపేట బదిలీ వెళ్ళిన చైతన్య మళ్ళా తాడిపత్రి వచ్చి తాడిపత్రిలో అక్కడ ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో ఉండే దివ్యాంగుడిపై దాడి చేయటం, చుట్టుపక్కల టీడీపీ సానుభూతి పరులపై దాడి చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై చైతన్య వచ్చారా, వస్తే ఎవరు ఆదేశిస్తే వచ్చారు, ఆయనంతటా ఆయనగా వచ్చారా, లేకపోతే ఎవరైనా ఐజీ కానీ లేకపోతే ఎస్పీ కానీ ఎవరైనా ఆదేశించారా, ఎందుకు అలా జరిగింది అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. అదేవిధంగా చైతన్య మూమెంట్స్ పై కూడా ఇప్పటికే ఆరా తీశారు, సమాచారం కూడా సేకరించారు. ఇక తిరుపతిలో కౌంటింగ్ కేంద్రం వద్దకి పులివర్తి నాని వస్తే పులివర్తి నాని అక్కడికి వస్తాడని ముందే తెలిసి అక్కడ నాని క్యాంపులో ఉండే వాళ్ళు ఎవరైనా ముందుగా సమాచారం అందించారా, లేకపోతే కౌంటింగ్ కేంద్రం వద్ద 150 మంది వైసీపీ గుండాలు ఎందుకు ఉన్నారు, వైసీపీ మూకలు అక్కడ ఎందుకు ఉన్నాయనేది ఈ మొత్తం దర్యాప్తులో చంద్రగిరి తిరుపతిలో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రధానమైన అంశంగా కూడా సిట్ భావిస్తోంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరించారు. అదేవిధంగా ఇంతకుముందు దినేష్ చెప్పినట్టు దాంట్లో అసలు పాత్రదారుల్ని వదిలేసి వేరే వాళ్ళని పెట్టారు, ఏది తిరుమలలో పోర్టులో పనిచేసే కార్మికులను కూడా, వాటికి సంబంధించి కూడా కీలకమైన సమాచారాన్ని సేకరించారు, కాల్ డేటాను కూడా తీసుకున్నారు. దీని వెనక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఉన్నాడు అని చెప్పి నేను పులివర్తి నాని కంప్లైంట్ చేశారు. వాళ్ళ కాల్ డేటాతో పాటు ఈ వచ్చిన వాళ్ళంతా ఎవరు, వీళ్ళని ఎవరు పంపిస్తే వచ్చారు, పైగా పెద్ద రాడ్డు తీసుకొని వస్తే అక్కడ ఉండే కలెక్టర్ కానీ అక్కడ ఉండే ఆర్డీఓ కానీ మారణాయుధాలతో దాడి చేయలేదు, ఊరికి పనుండి అక్కడ ఉన్నారు వీళ్ళంతా అని చెప్పి ఇచ్చిన నివేదిక పని కూడా సిట్ సీరియస్ గా తీసుకుంది. దీనిపై అక్కడ ఉండే రెవెన్యూ అధికారులపై కూడా వేటుపడే అవకాశం ఉంది. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే శ్రీహరి, మాచర్లలో మీరు అన్నట్లుగా సో జరిగిన ఘటనలు ఆడ చోటు చేసుకున్న అన్ని అంశాలు చూస్తాం. అంటే ఇంకొక వైపు పూర్ణ చెప్తున్న దాన్ని బట్టి ఇంకొంత లోతైన విచారణకు ఇప్పుడిచ్చే నివేదికే కాకుండా మళ్ళీ పూర్తిగా దర్యాప్తుకు సమయం కావాలని కోరేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అనేది. సో ఆ రకంగా కూడా ఏమైనా ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు సేకరించేదానికి సమయం కోరే పరిస్థితులు కూడా ఏమైనా ఉండబోతున్నాయా? అంటే మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దీంట్లో సిట్టు 48 అవర్స్లో తన నివేదిక ఇవ్వాలి అని కోరింది. సిట్టు ఫామ్ చేయటం కానీ లేకపోతే ఆ బృందాలు వెళ్ళటం కానీ, క్షేత్రస్థాయిలో ఉండే ఎఫ్ఐఆర్లు, జరిగిన సంఘటనల వివరాలు, స్పాట్కు వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్ట్ చేయటం, ఇవన్నీ కూడా సిట్టుకు పెద్ద హెర్క్యులస్ టాస్క్ మారింది. అందుకని క్షేత్రస్థాయి నుంచి దర్యాప్తు చేసుకొని వచ్చిన బృందాలు ఈరోజు డీజీపీ కార్యాలయంలో సిట్టు అధికారి వినీత్ బ్రిజ్లాల్తోనూ అక్కడ ఉండే ఎస్పీ రమాదేవితో కూడా సమావేశమయ్యారు. అయితే ఈ బృందాల నివేదికను సంబంధించి ఒక ప్రాథమిక నివేదికనిచ్చి దీనిపై సమగ్ర దర్యాప్తు కావాలి, ఇంకా అసలైన దోషులు లోతైన దర్యాప్తు జరపాలి అని అంటే మాత్రం, ఫర్ ఎగ్జాంపుల్ మాచర్లలో పోలీసు ఉన్నతాధికారుల నుంచి, డీజీపీ నుంచి కానీ, గుంటూరు రేంజ్ ఐజీ నుంచి కానీ, గుంటూరు జిల్లా అధికారుల నుంచి కానీ, పల్నాడు ఎస్పీ నుంచి వెళ్లిన ఆదేశాలు వెంటనే ప్రతిపక్ష అధికార పార్టీకి సంబంధించిన పిన్నెల్లి బ్రదర్స్ కి ఇతర కీలక నేతలకి ఎలా తెలిసాయి? దీన్ని 7 అధికారులు ముందు కింది స్థాయి అంటే పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు 7 అధికారులు దీన్ని చేరవేశారు అని కాల్ డేటాలో తేలినట్టు తెలిసింది. అంటే వీళ్ళందరూ ఇటువంటి కీలకమైన అంశాల్లో లోతైన దర్యాప్తు జరగాలంటే తాము మరికొంత సమయం కావాలి అని కోరే అవకాశం ఉంది. అయితే శాఖాపరమైన దర్యాప్తుని ఎలక్షన్ కమిషన్ 6 నెలల్లో
తప్పనిసరిగా పూర్తి చేసి ఇవ్వాలి అని చెప్పి వీళ్ళపై ఉన్న ఛార్జ్ షీట్లు కానీ లేకపోతే వీళ్ళపై ఉన్న కేసు ఒకవేళ ఇప్పుడు పోలీస్ అధికారులపై కానీ లేకపోతే ఎవరిపైనైనా కేసులు మోపితే అటువంటి వాళ్ళపై కేసులు కూడా రిమూవ్ చేయాలి, లేకపోతే వాళ్ళని తీసేయాలి అంటే మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ లో ఉంది. అందువల్ల సిట్టుకు మరికొంత సమయం ఎలక్షన్ కమిషన్ ఇస్తుందా, లేకపోతే శాఖాపరమైన దర్యాప్తులో మేము చూసుకుంటామని చెప్తారా? శాఖాపరమైన దర్యాప్తు అంటే కేవలం అది అధికారులకు మాత్రమే పరిమితం. కానీ హింసాత్మక ఘటనలో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి సంబంధించిన పాత్రదారులు సూత్రధారులు పూర్తి స్థాయిలో తేలాలి అంటే మాత్రం